మొదటిగా మాట్లాడుకోవాల్సింది కుటుంబం గురించి. అప్పట్లో ఇల్లు అంటే కేవలం గోడలు కాదు, అదొక పెద్ద సైన్యం. తాతయ్య, నానమ్మ, బాబాయిలు, పిన్నిలు, ఆంటీలు, అంకుళ్ళు, వాళ్ళ పిల్లలు అందరూ కలిసి ఉండేవారు. ఒక పెద్ద హాల్లో 10 మంది పడుకునేవారు. గొడవలున్నా కూడా ప్రేమలు ఎక్కువగా ఉండేవి. పిల్లలకు కథలు చెప్పడానికి తాతయ్యలు ఉండేవారు. కానీ ఈరోజు న్యూక్లియర్ ఫ్యామిలీస్ పెరిగిపోయాయి. భార్యాభర్తలు, ఒక పాప లేదా బాబు, అంతే. ఒకరు లేదా ఇద్దరు, అంతకు మించి ముందుకు వెళ్ళట్లేదు. పిల్లల్ని పెంచడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు అందరూ కూడా ఒంటరిగా పెరుగుతున్నారు. ఈ రోజు మనం బంధువుల పేర్లని కూడా గూగుల్లో వెతుక్కునే పరిస్థితి వచ్చింది. మనం సంపాదించేది మన కోసమే అన్నట్టుగా సెల్ఫిష్గా